నెల్లూరులో బాలాజీ నగర్ అనేది వినాయక చవితికి పెట్టింది పేరు. ఈసారి అయితే వినాయక చవితి సెటప్ మామూలుగా లేదు. ఒకదానికి మించింది మరొకటి అనేలా, అది కూడా ఎదురెదురుగా, గట్టిగా చెప్పాలంటే 100 మీటర్ల డిస్టెన్స్ లో పెద్ద గరుడ విగ్రహంతో ఆహ్వానం పలుకుతూ, ఆ తర్వాత నెమలి వాహనంతో ఆకట్టుకుంటూ, వెంటనే అక్వేరియం స్టైల్లో ఒక కొత్త లోకంలోకి వెళ్ళగానే చూడ ముచ్చటగా వినాయకుడు సతీ సమేతంగా దర్శనమిస్తాడు. అక్కడి నుంచి బయటికి రాగానే దాదాపు 40 సంవత్సరాల నుండి ఎక్కడైతే వినాయకుడికి విగ్రహం పెడుతున్నారో అక్కడ ప్రవేశ మార్గంలోనే శివయ్య దర్శనంతో లోపలికి వెళ్ళంగానే ఛత్రపతి శివాజీతో పాటు ఆ బొజ్జ గణపయ్య దర్శనం. అటు నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే చక్కగా పూర్తిగా పూలతోనే ఆ గణపయ్య చిత్రలేఖనంతో అందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే అద్భుతమైన సెట్స్తో అయోధ్య రామయ్యను, పూరి జగన్నాథ్ ఆలయాన్ని తలపించేంత గొప్పగా ఆ గణనాథుడు దర్శనమిస్తాడు. ఒక దానికి మించింది మరొకటి అనేంత గొప్పగా ప్రతి ఒక్క వినాయక ప్రతిమని అక్కడ ఉండే సెట్స్ తో అమర్చారు. సో ఫస్ట్ అయితే ఈ రీల్ ని సేవ్ చేసుకుని వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణనాథుల్ని అందరూ దర్శనం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన డివోషనల్ దినేష్ ఛానల్ని, అలాగే నెల్లూరు ఆల్రౌండర్ ఛానల్ని ఫాలో చేయండి.